హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ పులుసు ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎగ్ పులుసు అనేది బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునేలా ప్రిపేర్ చేశాను. ఎలా చేశాను అనేది చూద్దాం రండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక చిన్న కడాయి పెట్టుకొని దాంట్లోకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వీటెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. అవి ఆనియన్స్ అనేవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత వచ్చేసి కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు అనేది ఏ పులుసులోకైనా కూడా వేయడం వల్ల బాగుంటుంది. అయినా కంటి చూపుకు కూడా చాలా మంచిది కాబట్టి కరివేపాకు అనేది మ్యాక్సిమం అన్నిట్లోకి వాడితేనే చాలా మంచిదండి. తర్వాత కొంచెం మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకున్న తర్వాత ఆనియన్స్ అనేవి మనకు మెత్తగా మగ్గిపోతాయి. అప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టును అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని అంతా ఒకసారి కలిసేటట్టు ఈ విధంగా కలుపుకోవాలి. మనకు అల్లం వాసన పోయేంత వరకు కొంచెం కొద్దిసేపు మగ్గించుకోవాలి. మూత పెట్టి కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోకి సరిపడా ఉప్పు అలాగే కారం కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను కల్లుప్పు వేసుకున్నాను, అంటే లావు ఉప్పు వేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ అంతా కారం వేసుకున్నాను. వేసుకొని అంతా ఒకసారి కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మనకు కారం వాసన పోయేంత వరకు కూడా మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఇక్కడ గ్యాస్ అనేది సిమ్లో పెట్టి ఉడికించండి, లేదంటే కారం అనేది అడుగున మాడిపోతుంది. తర్వాత 1 నిమిషం తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి కలుపుకొని మనము ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అనేది నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ఈ ప్రాసెస్ చేసేదానికంటే ముందే మనం చింతపండు నానబెట్టుకుంటే ఆ చింతపండు అనేది నాని దాంట్లో నుంచి రసం తీసుకొని మనకు సరిపడేంతవరకు పులుసు పోసుకోవాలి. ఆ చింతపండు పులుసు సరిపోకపోతే కొంచెం వాటర్ కూడా పోసుకొని ఈ విధంగా మూత పెట్టి కొద్దిసేపు ఉడికించినట్లయితే మనకు చింతపులుసు అనేది ఈ విధంగా తెరులుతూ ఉంటుందన్నమాట, అంటే మసులుతుంది. అది మసిలే టైంలో మనం ఎన్ని ఎగ్స్ అయితే అన్ని, ఇక్కడ నేను 4 ఎగ్స్ వరకు ఉడికించుకున్నాను. మీరు ఎన్నైనా తీసుకోవచ్చు. ఉడికించుకున్న ఎగ్స్కి మనం కాట్లు పెట్టుకొని వాటిని ఆ పులుసులోకి వేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. ఎగ్స్ అనేవి పులుసులో ఉడికించడం వల్ల చాలా టేస్ట్ బాగుంటుంది. ఎగ్స్ కూడా మంచిగా కుక్ అవుతాయి. తర్వాత వచ్చేసి కొంచెము ధనియాల పొడిను అలాగే కొత్తిమీర కూడా వేసుకొని చిన్న కట్ చేసుకొని కొత్తిమీర వేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 2 మినిట్స్ వరకు మగ్గించుకున్నట్లయితే చింతపండు పులుసు అనేది చిక్కగా అవుతుంది. అలాగే మనం వేసుకున్న మసాలాలు అనేది ధనియాల పొడి, కొత్తిమీర అంతా కూడా మనకి ఎగ్ పులుసుకు అనేది పడుతుంది. టేస్టీగా చాలా బాగుంటుందండి. మూత పెట్టి మరి కొద్దిసేపు ఉడికించుకున్నాక చూసారుగా ఎగ్ పులుసు అనేది మనకు రెడీ అవుతుంది. ఎగ్స్ అనేది మంచిగా కుక్ అవుతాయి. ఈ విధంగా మీరు కావాలంటే ఎగ్స్ని ఫ్రై చేసుకొని కూడా వేసుకోవచ్చు అనమాట. బాయిల్ చేసుకున్నాక కొంచెం ఆయిల్ వేసుకొని పసుపు అలా వేసుకొని ఫ్రై చేసుకొని కూడా వేసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను డైరెక్ట్ వేసాను. సింపుల్గా చేసుకోవచ్చు అండి. పులుసు అనేది చిక్కబడింది చూసారుగా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే బ్యాచిలర్స్కి చాలా యూజ్ అవుతుంది. ఎవరైనా ట్రై చేయొచ్చు సింపుల్ ప్రాసెస్లో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇంకా మరెన్నో వంట వీడియోలు పెట్టడం కోసం ట్రై చేస్తాను ఫ్రెండ్స్.